మన థీమ్ వర్స్ మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మరొకసారి చివరిగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన, ఈ మధ్యాహ్నం వేళ మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపించండి. ఎండవేళ అబ్రహాము గుడారమును దర్శించినటువంటి దేవా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాలను మీరు తాకండి, మమ్మల్ని దర్శించండి. నిలవబడిన మీ దాసులను మీరు అభిషేకించి, మీరు బలపరిచి, మా ఆత్మలకు దీవెనకరంగా మీరు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి, గత 3 దినాల నుంచి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు, మీకు వందనాలు. ఉదయ కాలం నుంచి మీ కృప తోడుగా ఉంచినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా ఈ యొక్క ఫైనల్ మెసేజ్లో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క సాయంకాలం వేళ మరి నా కోసం ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థించారు. మరి మీ ప్రార్థన సహాయాన్ని బట్టి కూడా, మీ ప్రోత్సాహాన్ని బట్టి కూడా అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ క్యాంప్ ఇంత అద్భుతంగా జరగడానికి చాలా మంది ప్రార్థన చేశారు. దాని వెనక చాలా ప్రేయర్ సపోర్ట్ ఉంది. సో నా కోసం వ్యక్తిగతంగా మరి డివోషన్స్ తీసుకుంటా ఉన్నప్పుడు మరి ఆ విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది ప్రార్థన చేశారు. సో మనందరి ప్రార్థన దేవుడు విని మరి దేవుడు మరి బలపరిచి వాడుకుంటున్నందుకు మరి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ యొక్క సాయంకాలం, ఈ మధ్యాహ్నం వేళ మన థీమ్ వచనాన్ని మళ్ళీ అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియమైనటువంటి యువతి యువకులారా, గత 3 దినాలుగా మనం యొక్క దేవుని యొక్క వాక్యంలో నుంచి శిష్యుని యొక్క గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొదటి రోజు శిష్యత్వం యొక్క షరతుల గురించి ఆలోచించాం. యేసు ప్రభు శిష్యునిగా మనం మారాలంటే 3 షరతులు ఉన్నాయి. అది ఆషామాషి వ్యవహారం కాదు. దేవునికి గుంపులు గుంపులుగా మనుషులు అవసరం లేదు, కానీ క్వాలిటీ కలిగినటువంటి వాళ్ళు కొద్ది మంది అయినా సరిపోతాయి. ఎలాంటి వారు ఆయనకు కావాలి అని అంటే 3 విషయాలు మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిగా హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చేవారు ఆయనకు కావాలి. రెండవదిగా తమ్ము తాము ఉపేక్షించుకునేవారు కావాలి. మూడవదిగా సమస్తము ఆయనకి అర్పించుకునేవారు కావాలి. అది మొదటి రాత్రి డివోషన్లో మనం చూసాం. రెండవ రాత్రి కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ గురించి చెప్పాం. డిసైపుల్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు శిష్యునిగా కొనసాగాలి అంటే కొంత వెల చెల్లించాలి, కొంత ఖర్చు చేయాలి. ఏమిటా వెల అంటే సిలువను భరించాలి. సిలువను ధరించుట కాదు, నాట్ వేరింగ్ ద క్రాస్ బట్ బేరింగ్ ద క్రాస్. సిలువను ధరించాలి అనేటువంటి మాట మనం అనుకోలేదు, కానీ సిలువను భరించాలి అనే మాటను మనం అనుకున్నాం. సిలువను ధరించడం ఈజీయే. ఎవరైనా మెడలో సిలువ వేసుకుంటారు. అది వెండి సిలువ కావచ్చు, బంగారపు సిలువ కావచ్చు, ఏదైనా కావచ్చు. సిలువను ధరించడం ఈజీయే, కానీ సిలువను భరించడం చాలా కష్టం. అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తును వెంబడించాలంటే సిలువను ధరించకపోయినా పర్వాలేదు, కానీ సిలువను మాత్రం ఏం చేయాలి? ధరించాలి. వీ షుడ్ బేర్ ద క్రాస్. ప్రభువు మన జీవితంలో అనుమతించేటువంటి శ్రమలను తప్పనిసరిగా భరించాలి. అయితే ఈ శ్రమలు మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా మన దేవుడు మన జీవితాలు అనుమతించే దేవుడు కాదు. అంతేకాదు, సిలువను భరించడానికి కూడా 2 మార్గాలు ఏర్పాటు చేశాడని చూసాం. ఒకటి దేవుని వాక్యాన్ని ధ్యానించుట, 2 ప్రార్థించుట. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా మరి దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి నిందలు, అవమానాలని మనం జయించగలం, భరించగలం. ఆ విషయాన్ని మనం 2వ దినం చూసాం. 3వ రోజు రాత్రి క్యారెక్టర్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభు శిష్యుడిగా ఈ లోకంలో ఉండాలంటే అతని ప్రవర్తన ఎలా ఉండాలి? అతని ప్రవర్తన ఎలా ఉండాలంటే గురువు లాంటి ప్రవర్తన ఉండాలి. యేసు ఈ లోకంలో ఎలా నడిచాడో అలా ఉండాలి. యేసు అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పేతురు అన్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన అంటే ఏంటో చూసాం. మన మాటలలో పరిశుద్ధత, మన క్రియలలో పరిశుద్ధత, మన చూపులలో పరిశుద్ధత, చివరికి మన హృదయ ఆలోచనలో కూడా పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ 3 డివోషన్స్ లో మనం ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. మొదటి రోజేమో కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్, రెండవ రోజు కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, మూడవ రోజు క్యారెక్టర్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ ఫైనల్ గా ఛాలెంజ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఫైనల్ గా శిష్యత్వపు సవాలు. యేసు ప్రభు శిష్యులుగా మనం మారిపోయిన తర్వాత మన ముందు ఒక సవాల్ ఉంది. మీ యొక్క ఫోల్డర్లో
మన థీమ్ వచనం వేసి అక్కడ ఒక మాట రాశారు. ఎవరైనా చెప్పగలరా ఏమిటా మాట? స్పష్టంగా చెప్పండి. లెర్న్ ఫ్రమ్ మీ, లివ్ ఫర్ మీ. ఈ 3 దినాలు లేకపోతే 4 దినాలు ప్రభు పాద సన్నిధిలో కూర్చొని మనం నేర్చుకున్నాం. లెర్న్ ఫ్రమ్ మీ అనేది అయిపోయింది. ఇంకొకటి మిగిలింది. ఏంటది? లివ్ ఫర్ మీ. నా దగ్గర నేర్చుకోండి అని వదిలేలేదు కానీ దేవుడు, నా దగ్గర ఏదైతే నేర్చుకున్నారో దానిని ఈ లోకంలో నా కోసం జీవించండి. నా దగ్గర నేర్చుకోనండి, నా కోసం జీవించండి. నా దగ్గర నేర్చుకోనండి, నా కోసం బ్రతకండి. ఈ ఫైనల్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? దేవుని కోసం మనం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఒక వచనాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ డిసైపుల్షిప్. నీవు దేవుని కొరకు జీవిస్తే, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చస్తే దేవుని కోసం చనిపోవాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. మన ముందున్నటువంటి సవాల్ ఏంటో తెలుసా? దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకాలి. నీ కోసం నువ్వు బ్రతకొద్దు, ఇతరుల కోసం నువ్వు బ్రతకొద్దు, ఎవరి కోసం బ్రతకొద్దు. బ్రతికితే నువ్వు దేవుని కోసం బ్రతుకు, చచ్చిపోతే దేవుని కోసమే చనిపో. లెర్న్ ఫ్రమ్ మీ అన్న దాంతో ఎండ్ అయిపోలేదు కానీ లివ్ ఫర్ మీ. నా కోసం నువ్వు జీవించు, నా కోసం జీవించు. దేవుని కొరకు జీవించాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలి? 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే దేవుని కొరకు సాక్షిగా జీవించు. మొదటి మాట, దేవుని కొరకు సాక్షిగా జీవించు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 8వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు 12 మంది శిష్యులతో యేసు ఇచ్చినటువంటి ఒక సవాలు, యేసు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఒక ఛాలెంజ్ ఏంటో మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇక్కడ ఛాలెంజ్ ఏంటో తెలుసా? విట్నెస్ అంటు మీ. నా కొరకు సాక్షులయ్యుండుడి. విట్నెస్ అంటు మీ. నా కొరకు సాక్షులయ్యుండుడి. ఎక్కడెక్కడ సాక్షులై ఉండాలి? యెరూషలేములో, యూదయ సమరయ దేశములో, భూదిగంతముల వరకు. దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే వేర్ ఎవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇంటికి వెళ్తున్నారా? మీ ఇంట్లో సాక్షిగా ఉండండి. హాస్టల్కి వెళ్తారా? హాస్టల్లో సాక్షిగా ఉండండి. కాలేజీకి వెళ్తారా? కాలేజీలో సాక్ష్యంగా ఉండండి. ఒకవేళ పరాయి రాష్ట్రానికి వెళ్తారా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, అక్కడ దేవుని కొరకు సాక్షిగా ఉండండి. పరాయి దేశం వెళ్తున్నారా? అక్కడ దేవుని కొరకు సాక్షిగా ఉండండి. ఎక్కడికి వెళితే అక్కడ. వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి వెళితే అక్కడ. వేర్ ఎవర్ వి గో, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. నెంబర్ 2, సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యేసుప్రభువు వారు చివరిలో చెప్పినటువంటి మాట 19వ వచనం, లాస్ట్ చాప్టర్ 19th verse. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సెకండ్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? దేవుని కొరకు సాక్షిగా జీవించు, మొదటిది. రెండవది, శిష్యులను తయారు చేయాలి. ఏం చేయాలి? శిష్యులను తయారు చేయాలి. ఇంకొక మాట చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. శిష్యులను తయారు చేయాలంటే దానికంటే ముందు ఇంకొక పని చేయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. మన ముందున్నటువంటి సవాల్ ఏంటో తెలుసా? 1, నువ్వు సాక్షిగా జీవించు. రెండవది, నీ సాక్ష్యాన్ని ప్రకటించు. 1, నీవు సాక్షిగా జీవించు. రెండవది, ఈ సువార్తను ఎరగనటువంటి వారికి ప్రకటించు. ఇందాక చాలా మంది ఆ షేరింగ్ లో చెప్తా ఉన్నారు, మేము వ్యక్తిగతంగా సువార్త చెప్పాలనుకుంటున్నాం. వెరీ గుడ్, మంచిది. అది అనుకుంటున్నాం అని మాత్రమే కాదు, అది నిర్ణయమే కాదు, అది దేవుని యొక్క ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి. నీవు నేర్చుకున్నటువంటి ఈ సత్యాన్ని అనేక మందికి పంచాలి. ఈ 2 విషయాల్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సవాల్ ఏంటి? సాక్షిగా ఉండు. రెండవ సవాల్ ఏంటంటే సువార్తను ప్రకటించు. మొట్టమొదటి సవాల్ ఏంటి? సాక్షిగా జీవించు. రెండవ సవాల్ ఏంటి? అనేకులకు సువార్తను ప్రకటించు. మొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? మనం అపవిత్రమైన లోకంలోకి వెళ్తున్నాం.
అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంచి వాతావరణం, అందరూ దేవుని బిడ్డలే. ఇది ఒక చిన్న పరలోకం లాగా ఉంది. కొంతమంది అమ్మాయిలు షేర్ చేస్తూ ఉన్నారంట, ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారు. అయ్యో ఇప్పుడే క్యాంప్ అయిపోయిందా, ఇంకా 2-3 రోజులు ఉంటే బాగుండే అని అనుకుంటున్నారు. వినండి, శాశ్వతంగా మనం పరలోకంలోనే గొప్ప సహవాసాన్ని కలిగి ఉంటాం. ఇక్కడే ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, ఇక్కడ నుంచి పంపడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ 3 దినాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు శిష్యులుగా ఎలా ఉండాలో నేర్చుకున్నాం. నేర్చుకుంటంతో అయిపోలేదు. మనం అపవిత్రమైనటువంటి ఈ లోకంలోకి వెళ్ళి దేవుని కొరకు మనం సాక్షిగా జీవించాలి. దేవుని కొరకు సాక్షిగా ఎలా జీవించాలి, అసలు ఇది సాధ్యమా అని అంటే చాలాసార్లు అనిపిస్తుంది, అమ్మో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అపవిత్రమైనటువంటి వాళ్ళు, మా యొక్క రూమ్లో బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ చాలా చెడ్డ మాటలు చేసేవాళ్ళు. ఇలాంటి ప్రజల మధ్య నా పవిత్రతని ఎలా కాపాడుకోవాలి? ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇది అసాధ్యము కాదు, ఇది సాధ్యమే. ఇదేంటి? సాధ్యమే. నీవు సాక్షిగా ఉండాలంటే దేవుడు నీకు శక్తినిస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1:8 ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తిని పొందుదురు, ఆ తర్వాత భూది గంతముల వరకు మీరు నాకు ఏమవుతారు? సాక్షులై ఉంటారు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ పవర్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు జీవించాలనే ఆశ నీకుంటే, ఆ తపన నీకుంటే, దేవుడు తన శక్తిని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్తో నుంచి నేను దీన్ని స్టార్ట్ చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక యంగ్ బాయ్ ఉన్నాడు, ఒక EU స్టూడెంట్ అనొచ్చు మన భాషలో. హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్. అతని పేరు ఏంటంటే శామ్యుయల్. ఇతని గురించి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 224 పేజీ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన ముందు ఒక సవాల్కరమైనటువంటి సాక్ష్యం ఉంది. అది ఎవరిదంటే బాలుడైన సమూయేలు యొక్క సాక్ష్యం. ఒక యంగ్ బాయ్ యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వినండి, పాత నిబంధన గ్రంథంలో ఏలీ అని ఒక యాజకుడు ఉన్నాడు, ఒక పాస్టర్ గారు అనుకోండి. ఆయన మన భాషలో చెప్పాలంటే ఆయన పేరు ఏం పేరు? ఏలీ. ఆయనకి 2 కుమారుల పేర్లు ఏంటంటే హోఫ్ని పెద్దవాడి పేరు, రెండో వాడి పేరు ఫీనెహాసు. ఏం పేర్లు? హోఫ్ని, ఫీనెహాసు. ఈ యొక్క తండ్రి చర్చిలో పాస్టర్గా పనిచేసేవాడు. ఆయనకి 2 కుమారులు. ఈ తండ్రి అడుగుజాడల్లో వాళ్ళు నడవకుండా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఆ చర్చిలో ఉండేటువంటి వీళ్ళిద్దరు కూడా పాస్టర్ గారి కొడుకులు రౌడీలుగా ఉన్నారు, రేపిస్టులుగా ఉన్నారు. వాళ్ళు చేసే 2 పాపాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి రౌడీయిజం, 2 రేపిజం. వాళ్ళు ఎంత గొప్ప రౌడీలు అంటే చర్చికి వచ్చే వాళ్ళని తన్ని చందాలు తీసుకుంటారు. కానుక వేయకపోతే నేనేం చేస్తా? కొడతా, గుద్దుతా అంటారు. ఫైటింగ్ అనమాట. దే ఆర్ ఫైటింగ్ విత్ చర్చ్ మెంబర్స్. ఆ దేవాలయానికి వచ్చేటువంటి వాళ్ళతో ఫైటింగ్ చేసి కానుకలు తీసుకుంటారు. కానుకి కొద్దిసేపు ఉండవా ఇస్తానంటే, ఇప్పుడే ఇస్తావా ఇవా, ఇకపోతే ఒక గుద్దుతా నేనని ఫైట్ చేసి తీసుకుంటా ఉంటారు. దాంతో చర్చికి జనం రావడం తగ్గిపోయింది. అంతేనా? ఇంకొక భయంకరమైన పాపం ఉంది. పొద్దున్నే ఒక తల్లి తన యొక్క యవన కుమార్తెని చర్చి ఊడిచిరామ్మా అని పంపించింది. ఆ అమ్మాయి చర్చి ఊడుస్తానికి వస్తే చర్చిలోనే రేప్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరిని? చర్చి ఊడటానికి వచ్చినటువంటి అమ్మాయిల్ని. చూడండి, ఈ మాట మనం బైబిల్లో చూద్దాం. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి సేవ చేయడానికి వచ్చారు, చర్చి ఓడడానికి వచ్చారు. చర్చి కలవడానికి వచ్చినటువంటి అమ్మాయిలతో శయనించుట అనే మాట చెవినపడగా వారిని పిలిచి ఇట్లు అనేను. చూసారా, ఈ పాస్టర్ గారి కొడుకులు ఎంత రౌడీలో, ఎంత వ్యభిచారులో, పచ్చి వ్యభిచారం చేస్తా ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు చర్చిలోకి పంపట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఒక కుమారుణ్ణి కానీ, లేక పుట్టినటువంటి కుమారుణ్ణి కానీ వాడిని తీసుకొచ్చి ఈ పరిశుద్ధమైన మందిరంలో అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య పెట్టింది. మందిరం ఏమో పరిశుద్ధమైంది, మందిరంలో ఉన్న కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు? అపవిత్రులు. ఈ అపవిత్రమైనటువంటి జనుల మధ్య వాడిని పెట్టింది. ఇక వాడి పెంపకం ఎలా ఉంటుంది? వాడు పొద్దున్న లేచి చీపురు ఉల్లి ఊడుస్తూ ఉన్నాడు. వాడి వయసు 12 సంవత్సరాలు. 12 ఏళ్ల బాలుడు ఊడుస్తూ ఉంటే ఒక అమ్మాయిని తీసుకెళ్లి చర్చిలోనే ఒక మూల రేపు చేస్తున్నాడు ఒకడు. ఈ సీన్ చూసినప్పుడు ఇతను ఎలా టెంప్ట్ అవుతా ఉన్నాడు. ఇతను యుక్త వయసులోకి వచ్చాడు, 16-17 సంవత్సరాలు వచ్చినాయి. ఇతను ఎలా ఉన్నాడు? దేవుని వాక్యంలో ఉందో చూడండి. 26వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ 2 పాపాలు చెప్పాం కదా. మొదటి పాపం రౌడీయిజం. ఆ పాపం అయిన వెంటనే 18వ వచనం చూడండి. 1వ సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం.
బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాళ్ళేమో రౌడీయిజం చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కంపేర్ చేస్తున్నాడు. ఏలీ కుమారులు అయితే దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు, కానీ బాలుడైన సమూయేలు మాత్రం దేవునికి పరిచర్య చేస్తున్నారు. 22 నుంచి ఏలీ కుమారుల యొక్క వ్యభిచార పాపం రాయబడింది. 26వ వచనం, అయితే బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. చూడండి, ఇటువంటి అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య సమూయేలు తన యొక్క పవిత్రతని కాపాడుకుంటా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అది ఛాలెంజ్ కదా. పక్కనే కళ్ళ ముందు వ్యభిచారం జరుగుతూ ఉంటే, కళ్ళ ముందు పాపం జరుగుతుంటే ఎలా తట్టుకుంటున్నాడు ఈ యవనస్తుడు? దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. వారు దుర్మార్గులే కానీ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తా ఉన్నాడు. కంపేర్ చేస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, కానీ వాళ్ళ వ్యభిచారం చేస్తున్నప్పటికీ కూడా అలాంటి అపవిత్రమైనటువంటి వాళ్ళ మధ్య బాలుడైన సమూయేలు మనుషుల దయలో దేవుని దయలో ఏం చేస్తున్నాడు? ఎదుగుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది సాధ్యమా అసాధ్యమా? గట్టిగా చెప్పాలి నోరు తెరిచి. సాధ్యమే. చాలాసార్లు సైతాన్ ఏమంటాడంటే, మీ ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఎట్లా పవిత్రంగా ఉంటావు? ఇది అసాధ్యం అంటాడు. ప్రియమైనటువంటి యువతి యువకులారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. పవిత్రమైన జీవితం, దేవుని కొరకు సాక్షిగా ఉండటం ఎటువంటి అపవిత్రమైన ప్రదేశంలోనైనా అది ఇంపాసిబుల్ కాదు, అది పాసిబులే. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఆమేన్. అది పాసిబులే. ఎందుకని? సజీవ సాక్ష్యం కనపడుతుంది మనకి. ఎవరైనా శామ్యూయల్, బైబిల్లో శామ్యూయల్ అనేటువంటి ఒక యంగ్ మ్యాన్ తన పవిత్రతని ఈ అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య కాపాడుకున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యమైంది? దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే మనం 4 పనులు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాటిని చూసి నేను ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. దేవుని కొరకు ఇంత పరిశుద్ధంగా, లేకపోతే ఇంత నీతిగా దేవుని కొరకు సాక్షిగా మనం జీవించాలంటే అపోస్తల కార్యముల గ్రంథంలో 4 సీక్రెట్స్ ఉన్నాయి. వాటిని మనం చదివి ముందుకు వెళ్దాం. చూడండి, 42వ వచనం. దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే నేను ఎలా ఉండాలో తెలుసా? 4 విషయాలు మనం ఫాలో అవ్వాలి. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే ఎక్కడైనా సరే, ఎటువంటి అపవిత్రమైన జనుల మధ్య అయినా సరే, దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే నేను 4 పనులు చేయాలి. అదే మొట్టమొదటి పని ఏంటంటే అపోస్తలుల బోధ. అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్. వాక్యాన్ని లోతుగా నువ్వు ధ్యానించడం ద్వారా దేవుని కొరకు ఎక్కడైనా పరిశుద్ధంగా జీవించగలవు. వాక్యాన్ని ధ్యానించాలి. చాలా మంది ఇందాక మేము క్వైట్ టైం రెగ్యులర్గా చేసుకుంటాం అని మీ డెసిషన్ చెప్పారు. మంచిది. ఆ తీర్మానంలో మీరు నిలబడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ తీర్మానాలన్నీ రాసి మీ నిర్ణయాలు అంటించుకోండి. ప్రతిరోజు ఆ నిర్ణయాల వైపు చూడండి. వాటి కోసం ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే లోతుగా ధ్యానిస్తారో అలాంటి వాళ్లే దేవుని కొరకు సాక్షిగా జీవిస్తారు. రెండవది ఏంటి చూడండి, దేవుని వాక్యంలో సహవాసం. నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే ఒంటరిగా ఉంటే నువ్వు జీవించలేవు. నీకు దేవుని బిడ్డలతో ఏం కావాలి? సహవాసం కావాలి. యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యువర్ కో బిలీవర్స్. ఇందుకోసం నువ్వు ప్రతి వారం జరిగేటువంటి బైబిల్ స్టడీస్కి అటెండ్ అవ్వాలి. దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాలి. ఇలాంటి క్యాంపులకి కాన్ఫరెన్సులకి అటెండ్ అవ్వాలి. బైబిల్ గ్రంథంలో డానియల్ అనేటువంటి ఒక హీరో ఉన్నాడు. ఆయన అపవిత్రమైనటువంటి జనుల మధ్య దేవుని కొరకు ఆయన 4 స్నేహితులు దేవుని కొరకు సాక్షిగా జీవించారు. వాళ్ళ సాక్ష్యం సవాలుకరమైన సాక్ష్యం. నెబుకద్నెజరు అనేటువంటి వాడు ఒక బంగారు విగ్రహం నిలవబెట్టి దీన్ని పూజించండి లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మేము మంటల్లో పడి చావనైనా చస్తాం కానీ ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కము. ఓ నెబుకద్నెజరు, దీని విషయమై మీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మండుచున్న వేడి మిగల అగ్నిగుండం నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒక రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము చావనైనా చస్తాం కానీ ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కం. అది సవాలుకరమైన సాక్ష్యం. అంటే బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, చస్తే దేవుని కోసం చస్తా. ఇంత గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దే హ్యావ్ వండర్ఫుల్ ఫెలోషిప్ ఇన్ ద కంట్రీ ఆఫ్ బబిలోనియా దేశంలో ఈ 4 కూడా కలిసి ప్రార్థన చేసుకునేవారు. ఒకవేళ మీ ఊర్లో లేకపోతే మీరుండేటువంటి ప్లేస్లో మీ హాస్టల్లో నీలాగా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలుంటే వారితో కలిసి సహవాసం చేయి. వారితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆ విధంగా చేయడం ద్వారా దేవుని కొరకు ఎక్కడైనా మనం పరిశుద్ధంగా జీవించగలం. నంబర్ 3, రొట్టె విరుచుట.
అంటే ప్రతి దినం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి. ఇందాక నేను చెప్పాను, యుఎస్ఐ అనేది ఒక చర్చి ఏమాత్రం కాదు. నువ్వు ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు. ఇది చర్చ్ కాదు, చర్చికి అనుబంధంగా పనిచేసే సంస్థ. మేము ఈయూకి వెళ్తున్నాం కాబట్టి ఇక చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకోకూడదు. ప్రతి విద్యార్థి, ప్రతి గ్రాడ్యుయేట్ ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళి చర్చిలో ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. మారు మనసు పొందటం మాత్రమే కాదు, బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకుని ప్రతి ఆదివారం బల్లలో పాలు పంపులు పొందాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే అది 3వ సీక్రెట్. ప్రతి ఆదివారం రొట్టె విరుచడం ద్వారా నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే అనుదిన శుద్ధి అనొచ్చు, లేదా అనుదిన పరిశోధన. ప్రతిదినం నిన్ను నీవు చెక్ చేసుకుంటూ ఉండాలి. సాయంత్రం నిద్రకెళ్ళబోయే ముందు ఒక్కసారి మోకరించి ఆలోచించు, ఉదయం నుంచి సాయంత్రం దాకా నా జీవితం ఎలా గడిచింది? నేను నా నోటితో కానీ నా చూపులతో కానీ ఏమైనా పాపం చేశానా? నిన్ను నీవు పరీక్షించుకో. అనుదిన పరీక్ష, ఇది ఎవ్రీడే టెస్ట్. ఈ విధంగా నిన్ను నీవు పరీక్షించుకోవడం ద్వారా ప్రతి ఆదివారం చర్చిలో రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి ముందుగా నిన్ను నువ్వు పరీక్షించుకోవడం ద్వారా దేవుని కొరకు పరిశుద్ధంగా నీవు జీవించగలవు. చివరిది ఏంటంటే 4వది ప్రార్థన చేయుట ద్వారా. ఇట్ ఈస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇది చివరిదే కానీ అంత తేలికైంది ఏమాత్రం కాదు. చివరిగా సాక్షిగా నువ్వు దేవుని కొరకు జీవించాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దానియేలు యొక్క రహస్యం ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. అనుదినము 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు. అనుదినం 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడు. అసలు మోకరించి ప్రార్థన చేస్తున్నామా మనం? కొంతమంది నడుస్తా ప్రార్థన చేస్తారు. నడిచినా దేవుడు వింటాడులే, పడుకొని చేసినా వింటాడులే. జ్ఞానం ఎక్కువయ్యే కొంది సోమరతనం ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి. నో, ప్రతిదినం కనీసం ఒక్కసారైనా నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ప్రార్థన లేకుండా దేవుని కొరకు నువ్వు జీవించలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ మీ, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, ఆ వచనం మనం చూద్దాం. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. అన్లెస్, దేవునితో సంబంధం లేకుండా నీవు జీవించలేవు. ఈ చెట్టు చూడండి, ఈ ఆకు పచ్చగా ఉండాలంటే ఈ కొమ్మ ఈ చెట్టుతో కలిసి ఉండాలి. ఆ కొమ్మ నరికేయండి, ఏమవుతుంది? ఈ చెట్టు ఎండిపోద్ది. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే. దేవునితో మనం నిరంతర సహవాసం చేయడం ద్వారా, దేవునితో ప్రార్థించడం ద్వారా దేవుని సన్నిధిలో దేవునిలో ఉన్నటువంటి జీవం, దేవునిలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది. ఇందాక చూసాం మనం అపోస్తల కార్యములు 1:8, మీరు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుదురు, ఆ శక్తితో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. వితౌట్ గాడ్స్ పవర్ యూ కెనాట్ బీ యాజ్ ఎ విట్నెస్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీవు సాక్షిగా ఉండలేవు దేవుని శక్తి లేకుండా. దేవుని శక్తి కావాలంటే మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆ రోజు అన్నారు, రాజుకు తప్ప ఏ దేవుడికి ప్రార్థించినా మిమ్మల్ని సింహాల బోన్లో వేస్తాం అని. మనమైతే ఏమై చేస్తాం? మనసులో ప్రార్థన చేసుకుందాంలే అంటాం. ఎక్కడ చేసుకుందాం? మనసులో చేసుకుందాం. మనసులో చేసుకుంటే వినడైంది అంటాం. భయపడిపోతాం. దానియేలు భయపడలేదు. ప్రతిరోజు ఏ విధంగా 3 పూట్ల ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ద సేమ్ వే, అదే విధానంలో 3 సార్లు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నేను చంపుతా అనంటే చావనైనా చస్తాను కానీ ప్రార్థన మానను అన్నాడు. చెప్పండి ఆ మాట. చావనైనా చస్తాను కానీ ప్రార్థన మాత్రం మానను. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ డానియల్. ఈ సుప్రీం హీరో ఇన్ బైబిల్లో సుప్రీం హీరో ఆయన తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు సింహాల బోన్లో. ప్రార్థన చేస్తామంటే ఒక దేవదూత దిగి వచ్చాడు బోన్లోకి, సింహాల నోళ్లు కుట్టేశాడు అన్నమాట. అంతే. సింహాలంటనే మాకు ఆకలి అవుతుంది అని అంటే దేవుడు అన్నాడు, కొద్దిసేపు జరసేపు ఆగండి, జరసేపు ఆగితే మీకు మంచి భోజనం పెడతా అన్నాడు అన్నమాట. సింహాలు వెయిట్ చేస్తా ఉన్నాయి. ఎదురుగా ఆహారం ఉంది, తింటలేదు. ఎవరు? సింహాలు తింటలేదు. ఎప్పుడైతే డానియేలును బయటకు తీశారో ఆయన మీద నింద మోపిన వాళ్ళని వేశారంట. దేంట్లో? వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు అడుక్కు రాకముందే ఎముకలతో సహా బొక్కలు ఇరిగిపోయేటట్టు నన్ను నవిలేసినాయి అనమాట.
దానియేలుని ఏ రాత్రంతా తినలేదు, కానీ వాళ్ళు పడక ముందే సింహాలు ఏం చేసినాయి? నవిలేసినాయి. ఇదంతా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమైనటువంటి తమ్ముడు, చెల్లి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ప్రార్థనని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకని? దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలంటే నీకు శక్తి కావాలి. నీకు శక్తి కావాలంటే ఈ 4 పనులు చేయాలి. మొట్టమొదటి పని దేవుని వాక్యాన్ని ధ్యానించు. రెండవ పని ఏముంది? రెండవది దేవుని బిడ్డలతో సహవాసం చేయి. మూడవ పని అనుదినము నిన్ను శుద్ధి చేసుకో. 4వ పని ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకో. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే శిష్యత్వపు సవాలులో మొదటి భాగం చూసాం. మొదటి భాగం ఏంటి? నా కొరకు సాక్షిగా జీవించు. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం చూద్దాం. శిష్యత్వం మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే దేవుని కొరకు సాక్షిగా జీవించడం మాత్రమే కాదు, దేవుని సువార్తను ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రకటించాలి. వీ షుడ్ ప్రీచ్ ద గాస్పల్. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు ఒక పని అప్పగించబడింది. ఏమిటా పని? మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను నేను. వారు 13 నుంచి ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయములను వెళ్ళగొట్టు అధికారం గల వారి సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. యేసు ప్రభు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకటి, టు బీ విత్ హిమ్ అండ్ టు సెండ్ ఫర్ హిమ్. తనతో ఉండునట్లు, బయటికి వాళ్ళని పంపునట్లు. దేవుడు మనల్ని ఈరోజు బయటికి పంపిస్తున్నాడు, మనల్ని మన ఇంటికి పంపిస్తున్నాడు, మనల్ని మన కాలేజీకి పంపిస్తున్నాడు, మనల్ని హాస్టల్లో పంపిస్తున్నాడు. ఎందుకు పంపుతున్నాడో తెలుసా? వారికి సువార్తను ప్రకటించినట్లు. మనతో పాటు చదువుకునేటువంటి విద్యార్థులు మారు మనసు పొందలేదు. వారు ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. మొట్టమొదటిగా యువకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? యువకుల పరిస్థితులు ఈ దినాల్లో మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. చాలా మంది పాపాలకు బానిసలైపోయి ఉన్నారు, డ్రగ్స్కు బానిసలైపోయి ఉన్నారు, ప్రేమకు బానిసలైపోయారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. యవన కాలంలోనే కొంతమంది ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. కొంతమంది మనశ్శాంతి లేక జీవిస్తున్నారు. ఇలాంటి యువకులను చూసినప్పుడు నీ హృదయంలో భారం కలగాలి. బైబిల్లో పౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆ యొక్క గ్రీకు దేశం అంతా, ఏథెన్స్ అంతా కూడా విగ్రహాలతో నింపబడితే ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. అయ్యో, వీళ్ళంతా విగ్రహారాధనలో ఉన్నారా, దేవుని ఎరగని వారుగా ఉన్నారా అని ఆయన వేదన చెందాడు. నీవు కూడా నీ కాలేజీకి వెళ్ళినప్పుడు, నీ నైబర్స్ని చూసినప్పుడు, తోటి యవనస్తులను చూసినప్పుడు నీ ఆత్మ కూడా తీవ్రంగా స్పందించాలి. అయ్యో, నేను ప్రభువుని నమ్ముకున్నా, వీళ్ళు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు కదా, మరి వీళ్ళు నరకానికి పోతారు కదా, వీళ్ళ జీవితాలు ఎవరు బాగు చేస్తారని నీవు నోరు తెరిచి సువార్తను ప్రకటించాలి. అదే పర్సనల్ ఇవాంజలిజం. వ్యక్తిగతంగా చేయాలి. బాయ్స్కు మాత్రమే చేయాలి, గర్ల్స్కు మాత్రమే చేయాలి. వ్యక్తిగత సువార్త చాలా ప్రాముఖ్యమైంది. అది బాయ్స్కే చేయాలి, గర్ల్స్కే చేయాలి. ఎవరెవరి కోసమైతే మీరు వ్యక్తిగతంగా సువార్త చెప్పాలనుకుంటున్నారో ఒక 5 పేర్లను నోట్ చేసుకోండి. వాళ్ళ కోసం డైలీ ప్రార్థన చేయండి, ప్రతిదినం ప్రార్థన చేయండి, వారితో స్నేహం చేయండి, వారికి మెల్లమెల్లగా మీ సాక్ష్యం చెప్పండి, వారికి మీ సువార్తను ప్రకటించండి. విశ్వాసిగా మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మొదటిగా నశించిపోతున్నటువంటి ఈ లోకం గురించి మనం చేయవలసిన మొదటి పని ప్రార్థించాలి. మీ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మీ క్లాస్మేట్స్ ఎంతమంది ఉన్నారు, మీ బెంచ్లో ఉన్న వారి కోసం, మీ యొక్క క్లాస్మేట్స్ కోసం మీరు తీవ్రంగా ప్రార్థన చేయాలి. నేను మొట్టమొదట మా కాలేజీలో మొదటి EU స్టూడెంట్ని. నేను 5 years కాలేజీలో ఉన్నా. కాలేజీ నుంచి బయటకు వచ్చేసే వరకు మా కాలేజీలో EU స్టూడెంట్స్ ఎంతమంది తెలుసా? 30 మంది EU స్టూడెంట్స్ అయ్యారు. ఎంతమంది? 30 మంది. ఎలా వచ్చారు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత సువార్త ద్వారా. నేను ప్రార్థన చేశా, ప్రభువా, ఈ కాలేజీకి నేను ఒక్కడిగే వచ్చా, నేను వెళ్ళేసరికి కొంతమంది శిష్యుల్ని ఇక్కడ తయారు చేయాలని నేను వచ్చేసా. నా తర్వాత అనేక మంది బ్యాచ్లు వచ్చాయి. 97లో నేను కాలేజీ వదిలిపెట్టా. ఇప్పుడు 2011. ఇప్పటికింకా బ్యాచ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దాని సీక్రెట్ ఏంటో తెలుసా? మేము దేవుని కొరకు జీవించాం. తోటి విద్యార్థుల పట్ల భారం కలిగి వారికి సువార్తను ప్రకటించాలని వారి కోసం కన్నీటితో ప్రార్థించండి. మీ స్నేహితుల కోసం ప్రార్థించండి. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానీ వారి కోసం ప్రార్థించండి. మా డిఎల్ మూడి అనేటువంటి భక్తుడు తన యొక్క స్నేహితుని కోసం ప్రార్థన చేశాడు. 5 స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. 2 సంవత్సరాల తర్వాత 2 మారు మనసు పొందారంట. 2 ఏళ్ళు ప్రార్థన చేసి ఎంతమంది మారారు? 2 మారారు. 3 సంవత్సరాల తర్వాత 3వ వాడు మారాడు. 5 ఏళ్ల తర్వాత 4వ వారు మారాడు. ఇంకొకడు మిగిలాడు. వాడి కోసం చనిపోయేదాకా ప్రార్థన చేస్తున్నాడు.
చచ్చిపోయాడు కానీ వాడు మారల. అంటే వాడు మారటం ఈయన చూడలేదు. వాడి కోసం 52 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్నేళ్ళు? మనమైతే ఏం చేస్తాం? ఇక వీడు మారడు, ఎవడు మారినా వీడు మారడు, వీడు వదిలేద్దాం అనుకుంటారు. నో, డిఎల్ మూడైన దైవజనుడు మానేలేదు, చనిపోయేంత వరకు ప్రార్థన చేశాడు. చనిపోయాడు. ఆయన సమాధి చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటా వచ్చాడంట, మూడి గారు చనిపోయాడని. అప్పుడు సమాధి దగ్గర ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఈ చనిపోయినటువంటి ఈ సేవకుడు నా కోసం 52 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, నేను ఇప్పుడు మారు మనసు పొందా. ఆ వార్త చెప్దామని వస్తుంటే ఈయన ఏమైపోయాడు? చనిపోయాడు. నువ్వు చనిపోయిన తర్వాత అయినా సరే నీ స్నేహితులు నీ కోసం మారుతారు. నేను నా స్నేహితుని కోసం 14 సంవత్సరాలు ప్రార్థన చేశా. అతని పేరు రవి. 14 సంవత్సరాలు. మొన్న డిసెంబర్ 31వ తారీఖున నా దగ్గరికి వచ్చాడు గుంటూరు నుంచి. అతను చెప్తా ఉన్నాడు, నేను 14 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందా. నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంది, నా స్నేహితుడిని దేవుడు తప్పకుండా మారుస్తాడని. వాడికి లేనటువంటి బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏది లేదు. వాడు మొన్న మా చర్చిలోకి వచ్చి పాట పాడుతూ ఉంటే నా హృదయం ఎంతో ఆనందం ఇచ్చింది. వాడు మారటం మాత్రమే కాదు, వాడు ఇప్పుడు దేవుని సేవకుడుగా మారిపోయాడు. మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నా, ప్రోత్సహిస్తున్నా. మన స్నేహితుల గురించి మనం ప్రార్థన చేద్దాం. మారు మనసు లేని మన బంధువుల గురించి ప్రార్థన చేద్దాం. తోటి యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. మనం చనిపోయిన తర్వాత అయినా వాళ్ళు మారతారు. మీకు ఒక సంగతి చెప్పిన, పరలోకం పోయిన తర్వాత మనం ఆశ్చర్యపోతాం. ఏమని? అరే నువ్వు కూడా వచ్చావా పరలోకానికి? నువ్వెప్పుడు మారేవరా అంటావు. ఎప్పుడు? పరలోకంలో. పరలోకం అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావురా? ఎంత చెప్పినా మారలేదు కదా నువ్వు చనిపోయిన తర్వాత అయినా నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక వీ షుడ్ ప్రే ఫర్ అవర్ పెరిషింగ్ సోల్స్. నశించిపోయే ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రీచ్, ప్రకటించాలి. నాకేం తెలుసు అండి చెప్పడానికి, నాకు బైబిల్లో ప్రకటన గ్రంథం ఎక్కడుందో కూడా తెలియదా అని భయపడాల్సిన పని లేదు. నో ప్రాబ్లం. ప్రకటన గ్రంథం ఎక్కడుందో తెలియకపోయినా పర్వాలేదు. నువ్వెవరవో చెప్పు, నీ జీవితం ఎలా మార్చాడో దేవుడు చెప్పు. దేవుని గురించి నీకు తెలిసిన విషయాలు 4 చెప్పు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంతే. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు A to Z నాకు అంతా ఏం తెలియనవసరం పని లేదు. నీవు చేసినవన్నీ చెప్పు. నేను యేసు ప్రభువుని అంగీకరించక ముందు ఇలాంటి వ్యక్తిని, నీ ఇలాంటి దాన్ని, ఇప్పుడు ప్రభువు నా జీవితంలో ఇలా మార్చేశాడు అని నువ్వు సాక్ష్యం చెప్పు చాలు. దేవుడు ఆ సాక్ష్యంతో అనేక మందిని మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉంది, పచ్చి వ్యభిచారి ఆమె. ఆమెకు 5 భర్తలంట, ఒకళ్ళు కాదు, 2 కాదు. ఎంతమంది? 5. ఎండవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, బావి దగ్గర నీళ్లు చూడడానికి వచ్చింది. యేసు ప్రభు, అమ్మ కొన్ని నీళ్ళు అంటే, నువ్వేంటయ్యా నీళ్ళు నన్ను అడుగుతున్నావు? నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే దూపు అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే అసలు కాదండి. అలా అయితే నాకు ఇయ్యా నీళ్ళు అంటే, మీ ఆయన పిలుచుకురావమ్మా అన్నాడు. నాకు మా ఆయన లేడు. నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 భర్తలు ఉండారంటే, అవును 5 భర్తలు ఉన్నారు. ఆ కొండ అక్కడే వదిలిపెట్టింది, పరిగెత్తుకుంటా ఆ యొక్క సమరయ గ్రామం వెళ్ళింది. వెళ్ళి ఇంటిని తిరిగి చెప్పింది. ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు అక్కడ బావి దగ్గర ఉన్నాడు. ఆమె వెంటబడి గుంపులుగా మనుషులు వచ్చారు. ఆమెకు అసలు బైబిల్ తెలుసా? ఆమెకు ఆదికాండం తెలుసా? నిర్గమకాండం తెలుసా? ఏం తెలియదు ఆమెకి. ఆమె చెప్పింది, నా బ్రతుకు మార్చినటువంటి ఆయన ఎక్కడున్నాడు? బావి దగ్గర ఉన్నాడు. ఆ వార్త విని కొన్ని 100 మంది జనం వచ్చారు. వచ్చి యేసయ్య మాటలు విని అప్పుడు ఆమెతో అంటున్నారు, అమ్మ నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కాదు, కానీ ఇప్పుడు మేము కళ్ళారా చూసి నమ్ముతున్నాం, ఈయనే మెస్సయ్య. యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక్కసారి మా ఊరిలోకి రండి అనగానే ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ 3-4 రోజులు ఉన్నాడు. ఆ ఊరంతా మారిపోయింది. ఎవరి సాక్ష్యం ద్వారా? సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా. మారు మనసు పొందిన వెంటనే సాక్ష్యం. అయ్యో నేను ఇప్పుడే కదా DT క్యాంప్కి వెళ్ళొచ్చింది, ఏం చెప్పాలా? నేను భయపడాల్సిన పని లేదు. నువ్వన్నా 3 రోజులు ట్రైనింగ్ పొందావు ఇక్కడ. ఆమెకు 3 రోజులు ట్రైనింగ్ కూడా లేదు. 5 minutes అంతే. మండు టెండలో బావి దగ్గర 5 నిమిషాలు ఉన్నది వాక్యం అంతే. అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది. దేవుని కొరకు జీవించింది. సమరయ గ్రామాన్ని దేవుని దగ్గరికి నడిపించింది. నీవు నీ పట్టణాన్ని, నీ కాలేజీ మొత్తాన్ని దేవుని దగ్గర నడిపించగలవు. నువ్వు దేవుడిని అలా వాడుకోగలడు. అయితే నువ్వు దేవుని కొరకు రోషం కలిగి జీవించినప్పుడు, ఆత్మల పట్ల భారం కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు అటువంటి కృపని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మన ముందున్నటువంటి సవాలుని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. 2 సవాళ్ళు ఉన్నాయి మన ముందు. ఒకటేంటి? దేవుని కొరకు సాక్షిగా జీవించు. రెండవది దేవుని సువార్తను ప్రకటించు. ఈ 2 నిర్ణయాలు తీసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ఈరోజు ఈ ఫైనల్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ అపవిత్రమైన లోకంలో దేవుని కొరకు సాక్షిగా జీవించు. రెండవది, ఈ సాక్ష్యాన్ని అనేకులకు చెప్పు, అనేకులకు ప్రకటించు. అలా నువ్వు ప్రకటిస్తే నీ ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడతారు. ఒకే ఒక లక్ష్యంతో మనం బ్రతకాలి ఈ లోకంలో. ఆ లక్ష్యం ఏంటో తెలుసా? నేను బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, చస్తే దేవుని కోసం బ్రతుకుతా, చచ్చిపోతా. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, చచ్చిపోతే దేవుని కొరకు చచ్చిపోతా.
దేవుని యొక్క వాక్యమైనటువంటి మరి బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందాక పౌలుని చూసాం. పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మరి చంపుతా నిన్నంటే, నన్ను చంపుతావా? నన్ను చంపు, పర్వాలా. చంపితే అడిగెళ్తాను, నేను పరలోకం వెళ్తాను, నాకేం భయం. చావు అంటే భయం లేదు. ఒక యేసుప్రభు శిష్యుడికి చావు అంటే భయం లేదు. చావుకి ఎదురొడ్డి నడవాలి, చావు అంటే ఎదురుపడాలి, అంతే. ధైర్యంగా ముందుకెళ్ళాలి. దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఇంత ప్రయాసపడితే ఏంటి బ్రదర్ మనకి రివార్డు? అసలు ఈ సిలువ మోసుడేంది, ఈ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుడేంది, ఇవన్నీ ఎందుకు అసలు? వై? వాట్ ఈస్ ద రివార్డ్? రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇప్పుడు చెప్పబోతున్నా. ఏంటది? రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్. మన థీమ్లో ఉంది చూడండి. థీమ్ వచ్చినవి ఏంటి? వేర్ ఈస్ ద థీమ్? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు ఏమొస్తుంది? మీ ప్రాణములకు విశ్రాంతి. దట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్. దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తే, దేవుని కొరకు నీవు సువార్తను ప్రకటిస్తే నీకేం దొరుకుతుంది? విశ్రాంతి, శాంతి, సమాధానం. నీ హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేం. నీ సువార్త ద్వారా ఒక అమ్మాయి మారితే నీలో ఉన్న ఆనందానికి వెలకట్టలేవు, అంతే. ఆ ఆనందం మేము అనుభవించాం. మా పరిచర్య ద్వారా ఆత్మలు రక్షింపబడతా ఉంటే ఎంత గొప్ప ఆనందము! దాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతా ఉంటే ఎంత గొప్ప ఆనందము! ద రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్ రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్లో 3 రివార్డ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది విశ్రాంతి. రెండవది ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. 10:39 ఏముంది? ప్రాణాన్ని దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడు. తర్వాత నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు. అది దేవుని కోసం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే ఏం దక్కించుకుంటావు? అంత గజిబిజిగా ఉంది అక్కడ వచనం. మళ్ళీ చదవండి. 39. ప్రాణాన్ని దక్కించుకునేవాడేమో పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని. అమ్మో యేసు ప్రభు ప్రాణం పెట్టాలంట. ఎందుకు ఈ ప్రాణం కాపాడుకుందామని నువ్వు పోతే ఉన్న ప్రాణం పోయిద్ది. ప్రాణానికి ఎదురొడ్డి నువ్వు పోతే నీ ప్రాణాన్ని దక్కించుకోండి. దేవుడు బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు ప్రాణం దక్కించుకుందాం అనుకున్నాడా, పోగొట్టుకుందాం అనుకున్నాడా? పోగొట్టుకుందాం. ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం మానను. మరి ఏం దక్కించుకున్నాడు? ప్రాణం దక్కించుకున్నాడు. దేవుని కొరకు ప్రాణం పెడతానికి సిద్ధపడితే ప్రాణం దక్కించుకున్నాడు ఆయన. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటల్లో దూకడానికి సిద్ధపడితే చచ్చిపోయారా? 3 తిరుగుతా ఉంటే 4వ వాడు తిరుగుతున్నాడు. రాజు పరిశాన్ అయిపోయాడు. అరే మేము వేసింది 3 కదా, 4 తిరుగుతున్నారు ఏంటి? అగ్నిగుండంలో తిరుగుతుంది ఎంతమంది? 4. ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడితే ప్రాణాన్ని ఏం చేస్తావు? దక్కించుకుంటావు. 3వ రివార్డ్ ఏంటో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఎంత ప్రయాసపడి దేవుని కొరకు సాక్షిగా జీవిస్తే, యేసుప్రభు శిష్యుడిగా మారితే ఏమి లాభం? ఈ అనుమానం వచ్చింది పేతురుకి. ఎవరికి వచ్చింది అనుమానం? పేతురుకి. చూడండి 28వ వచనం. పేతురు అంటున్నాడు, ఇదిగో. ఏం సంబోధిస్తున్నాడయ్యా దేవుణ్ణి? దేవుణ్ణి ఏమంటున్నాడు? ఇదిగో. ఓ సార్ ఇదిగో అంటున్నాడు. ఎవరిని? యేసయ్యని. ఎందుకు అంటున్నాడంటే ఒకడు ధనం వదులుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఆ 5 వచనాల్లో నాకు ధనమే కావాలి, దేవుని రాజ్యం వద్దు, నాకేం కావాలి? ధనమే కావాలి అని వాడు వెళ్ళిపోతే ఈయన అన్నాడు, వాడు ధనం కావాలని వెళ్ళిపోయాడు, నేనైతేనా ధనం కూడా వదులుకున్నా. యేసయ్య అన్నాడు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేంటి లాభం అంటున్నాడు. ఎవరు? పేతురు. ఓ ఓ యేసు, ఓ ఓ సారు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేంటి లాభం? డౌట్ వచ్చింది ఎవరికి? పేతురికి. వాట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ డిసైపుల్షిప్? అద్భుతమైన రివార్డ్ ఉంది చూడండి ఇక్కడ 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లులు, పిల్లలు, భూములు రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా
చెప్పుతున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. పేతురు, నువ్వెందుకు కంగారు పడతావు? నా కోసం ఒక ఇల్లు వదిలిపెడితే 100 ఇళ్ళు ఇస్తా అంటున్నాడు. నా కోసం ఒక తల్లిని వదిలిపెడితే ఎంతమంది తల్లులను ఇస్తా? 100 మంది తల్లులను ఇస్తా. నా కోసం ఒక అన్నను వదిలిపెడితే 100 మంది అన్నలను ఇస్తా. బ్రదర్ భగత్ గారు దేవుని కొరకు ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. బహుశా వాళ్ళు అన్నారేమో, ఒరే నువ్వు వెళ్ళి ఆ మతంలో కలిసావురా, నువ్వు దిక్కులోని వాడు అయిపోతావురా అన్నారేమో తల్లిదండ్రులు. ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది ప్రజలు వచ్చారు ఆయన సమాధి దగ్గరికి. ఎంతమంది? లక్షల మంది. అప్పుడు వాళ్ళ అన్న వచ్చాడు, వాళ్ళ తమ్ముడు అన్నం నాకు జ్ఞాపకం లేదు కానీ ఆయన వచ్చి అన్నాడు, మా సహోదరుడికి ఎంతమంది సహోదరులు ఉన్నారనే సంగతి మాకు తెలియదు. ఒక భగత్ సింగ్ అనే దైవజనుడు దేవుని కోసం తన ఇల్లు వదులుకుంటే, ఒక అన్నను వదులుకుంటే, ఒక తమ్ముళ్ళని వదులుకుంటే లక్షల మంది ప్రజలు వచ్చారు. లాక్స్ ఆఫ్ పీపుల్. మిమ్మల్ని సాయంకాలం ప్రోత్సహిస్తున్నా, దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే అద్భుతమైనటువంటి రివార్డ్స్ ఉన్నాయి. అవి ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా దేవుడు అద్భుతమైన రివార్డ్స్ ఉన్నాయి. పరలోకంలో దేవుడు నీ తల మీద జీవ కిరీటం పెడతాడు, నీకు ఒక నీతి కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. ఇహలోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు నీ సొంతం అవ్వాలంటే నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. జిమ్ ఇలియట్ అనేటువంటి మరి వ్యక్తి గురించి గతంలో నేను చెప్పాను. ఏం పేరు ఆయన పేరు? జిమ్ ఇలియట్. ఆయన మరి ఆక్వా అనేటువంటి తెగల మధ్య దేవుని సేవ చేయడానికి వెళ్ళకముందే ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద ఆక్వా పీపుల్. ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద ఆక్వా పీపుల్. ఇంకా పెళ్లి కూడా కాలేదు ఆయనకి. ఆయన బైబిల్ కాలేజీలో విద్యార్థిగా చదువుకుంటున్నప్పుడు, మిషనరీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు, ఆ నరమాంస భక్షకుల గురించి ఆయన విన్నప్పుడు ఆయన డైరీలో రాసుకున్నాడు, ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద ఆక్వా. ఆ ఈక్వెడార్ అడవుల్లో నరమాంస భక్షకుల మధ్య సేవ చేయడానికి మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. ఆయనకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినటువంటి కొద్ది నెలల్లోనే మరి 5 సహోదరులతో కలిసి రెడ్ ఇండియన్స్ మధ్యకి ఆ యొక్క ఈక్వెడార్ ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రజలకి బట్టలు ధరించడం కూడా తెలియదు. అలాంటి ప్రజల మధ్యకి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఆహార పొట్లాలు పడేశారు వాళ్ళతో సంభాషణ చేయడం కోసం. 2 రోజులు మంచిగానే తీసుకున్నారు. 3వ రోజుకి మంచిగా ప్రేమగా చూస్తారని 5 దిగారు. దిగిన తర్వాత 5 చంపేసి వండుకొని తిన్నారు వాళ్ళంతే. దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి జిమ్ ఇలియట్. ఆయన బయోగ్రఫీ మన బుక్ స్టాల్లో ఒకే ఒక్క బుక్ ఉంది. చాలా అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర. దేవుని కొరకు ప్రాణం అర్పించినటువంటి వాడు. మరొక ఎగ్జాంపుల్ భగత్ సింగ్. ఎవరి భగత్ సింగ్? ఎవరు తెలియదా? భారతదేశం కోసం స్వతంత్ర సమరయోధుడు, ప్రాణం అర్పించినటువంటి వాడు భగత్ సింగ్. భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి దేశాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. గాంధీ మహాత్ముడు అహింసా పద్ధతిలో చేస్తూ ఉంటే సమరం, ఈయన విప్లవ మార్గంలో వెళ్ళిపోయాడు. లాల్ పాల్ అంటారు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, మహేంద్ర పాల్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ఉద్యమ మార్గంలో వెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తుల్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు ఉరిశిక్ష చేశారు. అప్పుడు భగత్ సింగ్ ఏం చేశాడు తెలుసా? ఉరితాడు దగ్గరికి వెళ్ళి ఉరితాడును ముద్దు పెట్టుకున్నాడంట. దేన్ని? ఉరితాడును ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఏంటో తెలుసా? ఈ దేశం కోసం నా ప్రాణాన్ని గర్వంగా అర్పిస్తున్నా అన్నాడు. భయపడ్డా? భయపడలేదు. ఇప్పుడు చెప్పండి, భగత్ సింగ్ దేశాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఒక దేశం కోసమే భగత్ సింగ్ ప్రాణం పెడితే మరి యేసుక్రీస్తు కోసం నువ్వు ఎందుకు ప్రాణం పెట్టకూడదు? నువ్వు యేసుక్రీస్తుకి సుప్రీం లవ్ని నువ్వు ఆయనకి ఇస్తే నువ్వు ఆయన కోసం ప్రాణమైనా పెడతావు దేవుని కోసం. మరొక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు మరి తెలియదు కానీ ఆయన ఒక కమ్యూనిస్టు నాయకుడు, లీడర్, కమ్యూనిజం నాయకుడు, కమ్యూనిజంలో ఒక మెంబర్, సభ్యుడు. కమ్యూనిస్ట్ నాయకుడు మన రాష్ట్రంలో ఒక వ్యక్తి బాగా తెలుసు చాలా మందికి. ఆయన పేరు పుచ్చల్లపల్లి సుందరయ్య. విన్నారు ఎప్పుడన్నా పేరు? ఏం పేరు ఆయన పేరు? పుచ్చల్లపల్లి సుందరయ్య. మన యొక్క మంచిర్యాలలో బస్టాండ్ వెనకమాల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంది. దాని పేరు సుందరయ్య భవన్. ఏంటి భవనం అది? పుచ్చల్లపల్లి సుందరయ్య అనేటువంటి వ్యక్తి. ఈయన ఎవరికి పోలీసులు కంట కనపడకుండా అడవుల్లో ఉండేవాడు. ఆయనకు ఆహారం తీసుకెళ్ళడానికి నైట్ 8 గంటలకు బయలుదేరి తెల్లారి 4 గంటల వరకు నడిచి వెళ్ళేవాడు ఈ వ్యక్తి, ఈ కమ్యూనిస్ట్ లీడర్. వెళ్తూ ఉంటే
మధ్యలో ఒక విలేకరి ఆయన నోట్లో మైక్ పెట్టి ప్రశ్నించాడు, బాబు యువర్ యంగ్ మ్యాన్, నువ్వు ఈ 16 ఏళ్ల వయసులో ఈ అర్ధరాత్రి 8 గంటలకు బయలుదేరి 4 గంటల దాకా ఈ అడవిలో మార్గం లేనటువంటి ప్రదేశంలో గుండా వెళ్ళి మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎందుకు నీకు ఇంత శ్రమ అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నేను పుచ్చలపల్లి సుందరయ్య కోసమే బతుకుతున్నా, సుందరయ్య కోసం ప్రాణమైనా అర్పిస్తా. ఒక యంగ్ మ్యాన్ ఒక కమ్యూనిస్ట్ నాయకుడి కోసం ప్రాణం ఇస్తానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నీవెందుకు అర్పించకూడదు ప్రాణం, నీవు నేను ఎందుకు అర్పించకూడదు ప్రాణం. వీళ్ళంతా మనకు ఒక ఛాలెంజ్గా మనకి ఇక్కడ ఉన్నారు. దేవుని కోసం ప్రాణమైనా అర్పించడానికి మనం సిద్ధపడాలి. దేవుని కొరకు బ్రతకాలి. బ్రతికితే దేవుని కోసం బ్రతకండి, లేకపోతే దేవుని కోసం చావండి. మనం ముందున్నటువంటి సవాల్ ఏంటో తెలుసా, సాక్షిగా జీవించు, సువార్తను ప్రకటించు. సాక్షిగా జీవించు, సువార్తను ప్రకటించు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఈ చివరి ప్రత్యేకమైన సమయంలో మనం ముగింపు సమయానికి వచ్చేసాం. ఒక్కసారి కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం. నీ ముందు నా ముందు దేవుడు ఒక ఛాలెంజ్ పెట్టాడు. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఫైనల్గా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు సాక్షిగా జీవించమని దేవుడు మన ముందు ఒక సవాలు పెడతా ఉన్నాడు. లెర్న్ ఫ్రమ్ మీ, లివ్ ఫర్ మీ. దానికి ఇంకొక మాట యాడ్ చేస్తున్నా, డై ఫర్ మీ. నా దగ్గర నేర్చుకోనండి, నా కోసం జీవించండి, నా కోసం చనిపోండి అని దేవుడు మన ముందు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకో నువ్వు కూడా. ప్రభువా, నేను నీ కోసం సాక్షిగా ఉండడానికి నాకు సహాయం చేయి. నా ఇంట్లో, నా కాలేజీలో, నా హాస్టల్లో నీ కొరకు సాక్షిగా సమయాల వలె పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. యొక్క మధ్యాహ్న సమయంలో రౌడీల మధ్య, వ్యభిచారుల మధ్య సమయాలు తన సాక్ష్యాన్ని ఎంతగా కాపాడుకున్నాడో ఒక్కసారి చూడు. సైతాన్ అంటున్నాడు, ఈ స్నేహితుల మధ్య, ఈ హాస్టల్లో, ఈ రూములో, ఈ నైబర్స్ మధ్య నీవు జీవించడం అసాధ్యం అంటాడు సైతాను. కానీ ఇది సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమయాలు అంటున్నాడు, ఇది నాకు సాధ్యమైంది. ఒక యంగ్ మ్యాన్ మాట్లాడుతున్నాడు, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, సహవాసం ద్వారా, రొట్టె విరుచుల ద్వారా, ఎడతగని ప్రార్థన ద్వారా దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించవచ్చు. ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఆ శక్తి ప్రసాదించు. నీ కొరకు సాక్షిగా నేను జీవించలేకపోతున్నాను ఆయన. ఈ రోజు నుంచి నీ కొరకు సాక్షిగా నేను జీవిస్తాను ఆయన. నాకు ఆ శక్తి దయచేయి. బ్రతికితే నీ కోసం బ్రతుకుతా, చస్తే నీ కోసం చచ్చిపోతానైనా అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. నా కోసం జీవించండి, సాక్షిగా జీవించు, సువార్తను ప్రకటించు. నీ చుట్టూ ఉన్నటువంటి నీ తోటి విద్యార్థులు ఎలా ఉన్నారో ఒక్కసారి చూడు. ఎన్ని పాపాలకు బానిసలైపోయారు, వ్యసనాలకు బానిసలైపోయారు, ప్రేమకు బానిసలైపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నీకు భారం ఉందా? వారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒక తీర్మానం చేసుకో ఈరోజు. ప్రభువా, ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా అనేకులకు నీ సువార్తను చెప్తాను. ఒక సమరయ స్త్రీ సువార్తను ప్రకటించినట్టుగా నీకోసం నేను నోరు తెరిచి నా సాక్ష్యాన్ని చెప్తాను నాయన. ప్రార్థన చేసుకొని హృదయంలో, ప్రభువా, నన్ను వాడుకోనాయన, అనేకులకు దీవెనకరంగా నన్ను వాడుకోనాయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు వందనాలు. ఈ ఫైనల్ మెసేజ్లో ఛాలెంజ్ ఆఫ్ డిసైపుల్షిప్ గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ శిష్యులంగా మా ముందుంచిన గొప్ప సవాళ్లను బట్టి మీకు వందనాలు. నాయనా, మేము ఎక్కడికి వెళితే అక్కడ నీ కొరకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. రక్షణ లేనటువంటి అనేక మంది విద్యార్థులు మా చుట్టూ ఉన్నారు. వారికి నోరు తెరిచి నీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. శామ్యూయల్ లాంటి పవిత్రత దయచేయండి. డానియల్ లాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. ఒక భగత్ సింగ్ దేశాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమించినట్లుగా మేము దేవా, మా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. నీకోసం మా ప్రాణమైన అర్పించడానికి సహాయం చేయండి. సువార్త భారంతో, నశించిపోయే ఆత్మల పట్ల భారంతో మమ్మల్ని మీరు నింపండి నాయన. ఎన్ని శోధనలు, శ్రమలు వచ్చినా వెనుదిరగకుండా నీ వైపు చూస్తూ సాక్షిగా నీ కోసం జీవించడానికి, నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యువకుల్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాం, మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన. వారి ఇంటికి వెళ్తున్నారు. మీకోసం సాక్షిగా బ్రతకడానికి వారికి శక్తిని, సామర్థ్యాన్ని మీరు కలిగించండి. అంతేకాదు, నీ సువార్తను అనేకులకు ప్రకటించే బలమైన సాధనాలుగా చేయండి. బ్రతికితే నీ కోసం బ్రతకడానికి,
వస్తే నీకోసం చనిపోవడానికి సహాయం చేయండి. అటువంటి నిశ్చయితత ఇక్కడి నుంచి నీ బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శోధనలో వేదనలో యేసు వైపు చూచుచు సాక్షినై సువార్తను అందరికీ చాటెదన్. శోధనలో వేదనలో యేసు వైపు చూచుచు సాక్షినై సువార్తను అందరికీ చాటెదన్. సాగిపోదును నే సాగిపోదును, యేసు శిష్యుడనుగా సాగిపోదును. సాగిపోదును నే సాగిపోదును, యేసు శిష్యురాలిగా సాగిపోదును. నేర్చుకొందును నే నేర్చుకొందును, యేసు నొద్ద కూర్చొని నేర్చుకొందును. నడుచుకొందును నే నేర్చుకున్న విధముగా నడుచుకొందును, యేసు ఇలలో నడిచినట్లుగా నడుచుకొందును. నే నేర్చుకున్న విధముగా నడుచుకొందును, యేసు ఇలలో నడిచినట్లుగా. లాల 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 లాల. Praise the Lord. God bless you all.